నేను బిజినెస్ లేక బాధపడుతూ చెప్పట్లేదు. కస్టమర్స్ మారాలి. కస్టమర్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌ని అర్థం చేసుకోండి. దాంతో పాటు ఇంకొక పాయింట్ కూడా నేను చెప్తాను. నేను అడ్వైజరీ సర్వీసెస్ గాని, లేకపోతే సపోర్ట్ సిస్టమ్ నేనైతే ఏదైతే పర్సన్‌గా ఇస్తా ఉన్నానో, ఇది ఎంటైర్ ఇండియాలో మీకు ఏ పర్సన్ కూడా ఇవ్వడు. చాలామంది మోడల్ పోర్ట్‌ఫోలియో ఇస్తారు. కొంతమంది క్లాసెస్ కండక్ట్ చేస్తారు. కొంతమంది కోర్సెస్ కండక్ట్ చేస్తారు గానీ, తర్వాత మీకు ఎవరు కూడా కాంటాక్ట్‌లో ఉండరు. డిఫరెంట్ టైమ్స్‌లో మార్కెట్ అప్డేట్స్ కావాలి. డిఫరెంట్ టైమ్స్‌లో గోల్డ్, సిల్వర్‌లో ఎగ్జిట్ కావాలి. డిఫరెంట్ టైమ్స్‌లో మల్టీ అసెట్ క్లాసెస్‌లో ఎగ్జిట్ కావాలి. ఎవరు కూడా మీకు చెప్పరు. ఏ మ్యూచువల్ ఫండ్ మీకు చెప్పదు. ఏ పీఎంఎస్ మీకు చెప్పరు. ఏ యూట్యూబర్ కూడా మీకు చెప్పరు. కానీ మాతో పాటు డైరెక్ట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసే పర్సన్స్‌కి మేము డైరెక్ట్‌గా వాళ్ళ యొక్క వాట్సాప్ నెంబర్‌కో లేకపోతే ఈమెయిల్‌కో వాళ్ళకి కాంటాక్ట్‌లోకి వెళ్ళి సపోర్ట్ ఇస్తా ఉంటాము. అండ్ డిఫరెంట్ అసెట్ క్లాసెస్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటాము. ప్రీ ఐపీఓ గురించో, లేకపోతే ఏంజల్ ఇన్వెస్ట్‌మెంట్ గురించో, లేకపోతే వెల్త్ క్రియేషన్ చేయడానికి ఏ అవకాశాలు ఉన్నాయో ప్రతి దాని గురించి కూడా నేను మాట్లాడతాను. అతి ముఖ్యమైనది రీసెంట్ టైమ్స్‌లో మీరు చూస్తా ఉన్నారు. గోల్డ్, సిల్వర్ సంబంధించి మనం ఎన్ని సక్సెస్‌ఫుల్ అనాలిసిస్ ఇచ్చాము. చాలా మందికి నేను కోరుండి మీరు గోల్డ్, సిల్వర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయమని చెప్పాను. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది మా యొక్క అడ్వైజర్స్ సర్వీసెస్ తీసుకున్న వాళ్ళందరికీ మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. మీరు సో అండ్ సో మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు, లేదా జెరోదా లాంటి బ్రోకర్ లేకపోతే ఇంకెవరినో మీరు ఫాలో అవుతూ ఉంటారు, ఇంకెవరి దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ఏ ఒక్క వ్యక్తి కూడా మీకు స్పెషల్ కేర్ సపోర్ట్ ఇవ్వడు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ యొక్క సర్వీసెస్ లిమిటెడ్, వాళ్ళ యొక్క సర్వీసెస్ వేరే విధంగా ఉంటుంది. నేను నా కస్టమర్స్ యొక్క ఏఎం అంటే నెట్ వర్త్ అంటాం, వాళ్ళ యొక్క ఏఎం కానీ, ఆ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కానీ పెరగాలని కోరుకుంటాను.